మీ టీవీ న్యూస్కి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో లయన్స్ మాంటిసోరీ హై స్కూల్లో నిర్మించిన ఆర్టిఫిషియల్ ల్యాబ్ను సోమవారం ఉదయం ప్రారంభించారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ల్యాబ్ అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి కంప్యూటర్ యుగములో విద్యార్థులు నైపుణ్యత పెంచుకోవడం ఎంత అవసరమని, విద్యార్థులు తమ చదువుతో పాటుగా సాంకేతికతతో కూడా ముందుకు కొనసాగాలని తెలిపారు. అది కాదు, వీడియో పంపిస్తున్నారు, ఫోటో పంపిస్తున్నారు. మీరేందో వీడియో పంపిస్తున్నట్టు మాట్లాడుతారు. పాట చాలా స్పీడ్ పాట పెట్టారు. డ్రైవర్ అవసరం దీనికి దానికి లింక్ ఉంటుంది. సైడ్కి వెళ్ళింది అనుకో లాగేస్తుంది. ఇదేమో ఆబ్జెక్ట్ దాన్ని చెక్ చేసుకుంటాం. ఇదేమో ఎగ్జిక్యూటివ్. పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారికి పాఠశాల మేనేజ్మెంట్, టీచర్స్ మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మన ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన జీవితం మన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం కూడా. మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు బలహీన వర్గాల్లో నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో భారతదేశంలోనే అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన IAS సాధించారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా ప్రజలకు ఎనలేని సేవలందించి వారి మెప్పు పొందారు. పంచాయతీరాజ్ కమిషనర్గా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అందుకున్నారు. రామాంజనేయులు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ కేటాయించి ప్రోత్సహించారు. నియోజకవర్గ గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను, గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుపొందిన రామాంజనేయులు గారిని చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి లభించకపోయినా ముందు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రామాంజనేయులు గారికి మంత్రి పదవి దక్కుతుందని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఇచ్చిన వాగ్దానాలను, ముఖ్యంగా సూపర్ 6 వరాలను దశల వారీగా అమలు చేస్తామని రామాంజనేయులు గారు ప్రకటించారు. రావడానికి అందరూ జంకుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇంక్లూడింగ్ మై పార్టీ. ఇది నేనేమి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయనకు గ్రాడ్యుయేట్స్ పట్ల, ముఖ్యంగా ఉపాధ్యాయుల పట్ల అపారమైనటువంటి స్నేహభావం, స్నేహశీలి ఉంది. సో అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మన లయన్స్ మాంటిసోరీ స్కూల్ యొక్క ప్రత్యేకతను చాటుకుందని నేను సవినయంగా తెలియజేయగలను. ఇక పెద్దలు ఇక్కడ ఉన్నారు, శేషగిరిరావు గారు. ఆయన
తన పిల్లల కన్నా ఈ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలే తన పిల్లలుగా భావించి అనునిత్యం కూడా పిల్లల గురించే ఎప్పుడు మాట్లాడుతుంటారు. మొన్న ఆయన ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకున్నప్పుడు బెడ్ మీద ఉన్నాడు, హి వాజ్ ఆన్ బెడ్. అప్పుడు నేను వెళ్తే పిల్లలు ఎలా ఉన్నారమ్మా అని నాగరాజ్ కుమార్ని అడుగుతున్నారు, మన బాలాని అడుగుతున్నారు. అంటే ఆయన ఊపిరంతా కూడా మన పిల్లల పట్ల, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క బాగోగుల పట్లనే పరిభ్రమిస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనం. అలాంటి మహానుభావుడు కూడా ఇక్కడ శేషగిరిరావు గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ రత్నం గారి గురించి చెప్పాలంటే, మన వితరణ చాటుతున్నటువంటి రత్నం గారు పెద్దలు చాలా ఈ కార్యక్రమానికి రావడం కూడా అదృష్టంగా భావిస్తాను. అట్లాగే వీరయ్య గారు దాదాపుగా 2 లక్షల రూపాయలు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం అనేటువంటిది గొప్ప విషయం. ఇకపోతే పెద్దలు కుటుంబరావు గారు నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రమజీవి, కష్టమేంటో తెలిసినటువంటి మట్టి మనిషి, నా సహచరులు. ఆయన దినచర్యలో ప్రజల యొక్క బాగోగులు, సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇదే అజెండా తప్ప మరొక అజెండా ఎరగనటువంటి ఒక సమస్యల పోరాటానికై ప్రతినిత్యం పోరాడేటటువంటి ఒక యోధుడు. నేను ఆయన గురించి ఎంత చెప్పాలన్నా చెప్పగలను, ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ హిమ్ క్వైట్ ఎ లాంగ్ టైమ్. When I was collector of this district, he was MLA.